లక్ష్మీవల్లభారంభాం మిఖనోమణిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్పరమగురుభ్యో నమః. మన పవన్పుత్ర యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో అందరూ కూడా ద్వాదశాది 12 రాసుల వారు అందరూ కూడా సమస్త జనులందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి నా ఇష్టదైవమైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారిని, లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రార్థన చేస్తూ వృషభ రాశి గురించి తెలుసుకుందాం. రాసుల్లో రెండవది మేషరాశి. చరరాశి అయితే ఇది స్థిర రాశి. సహజంగా ఈ రాశి వారికి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సంవత్సరం విషయం కాదు నేను చెప్పేది. సహజంగా వీళ్ళకి స్థిరతత్వం ఎక్కువగా ఉంటుంది. విపరీతమైనటువంటి శ్రమ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి బాగా జీవన విధానంలో జీవనాన్ని బాగా హైఫైగా ఉండాలని కోరిక ఎక్కువ ఉంటుంది. శుక్రుడు కదా రాశ్యాధిపతి. అందువల్ల మంచి బట్టలు వేసుకోవడం, ఖరీదైనటువంటి వస్తువులు వాడడం, ఇంటిని బాగా అలంకరించుకోవడం, మంచి వాహనాలు కొనుక్కోవడం, ఎప్పుడు నీట్గా ఉండడం, వాళ్ళకు ఇదొక హ్యాబిట్గా ఉంటుందన్నమాట. ఈ రాశి వాళ్ళకి ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అంత విశ్రాంతి తీసుకుంటారు. వృషభం అంటే ఏంటండి? ఎద్దు. ఏం చేస్తుంది అది? ఉదయం నుంచి రాత్రి దాకా విపరీతంగా వ్యవసాయంలో పొలంలో పనిచేస్తుంది. అది పనిచేసి ఒక్కసారి వచ్చి విశ్రాంతిగా ఉంది అంటే ఇంకా యజమాని వచ్చి ఎంత లేపినా లేవదు అది. అంటే వీళ్ళు కూడా ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తారు. హార్డ్ వర్క్ అయిపోయిన తర్వాత వీళ్ళు రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిపోయినారంటే ఇంక వీళ్ళని ఎవరు కదిలించలేరు. ఒక్కొక్కసారి కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. ఈ రాస్యాధిపతి శుక్రాచార్యుడు కదా, ఆయన రాక్షసుల గురువు. కాబట్టి వీళ్ళకి ఒక వ్యూహ రచన చేయడం అంటే చాలా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఒక వ్యూహాన్ని వీళ్ళు ఆలోచించారంటే 100% సక్సెస్ చేయగల కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉంటుంది. సో ఇది వృషభ రాశి గురించి స్వల్పంగా. ఎందుకంటే దీని గురించి మాట్లాడుకుంటూ వెళ్తుంటే మళ్ళీ మనం రాశి ఫలితంలో ఇంకా ఎక్కువైపోతుంది వీడియో. కాబట్టి మనం ఇప్పుడు వృషభ రాశి గురించి స్వల్పంగా చెప్పుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి వచ్చేద్దాం. ఇందులో ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు అంటే ఈ, ఉ, ఏ అక్షరములు, రోహిణి 4 పాదములు, ఓ, వా, వి, ఉ అనే అక్షరము, మృగశిర 1, 2, వే, ఓ అనే అక్షరాలు వస్తాయి. ఈ రాశి వారికి గురువు మే 1 వరకు సంవత్సరం మొదలుకొని, అంటే 9వ తారీఖు మనకు ఉగాది మొదలవుతుంది ఏప్రిల్ 9న, మే 1 వరకు అంటే 13 రోజులు కూడా, ఆ 21 రోజులు కూడా 12వ రాశిలో ఉండి తర్వాత జన్మరాశిలోకి వస్తున్నాడు. ఆ 12 రాశిలో ఉన్నప్పుడు సువర్ణమూర్తిగా ఉంటాడు. రాశిలోకి వచ్చేసరికి రజతమూర్తిగా మారిపోతాడు. శని సంవత్సరం అది మొదలుపెట్టుకొని మళ్ళా వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా దశమ స్థానంలో తామ్రమూర్తిగా ఉంటాడు. రాహువేమో సంవత్సరం మొదలు నుంచి సంవత్సరం చివరంత వరకు కూడా ఏకాదశంలో, కేతు పంచమ స్థానంలో సువర్ణమూర్తులుగా ఉంటారు. సరే, ఇది అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్పాలి అంటే మీకు ఆ తామ్రమూర్తి అంటే రజతమూర్తి, లోహమూర్తి ఇలా ఉంటే ఏంటి అనేది ఫలితం ఇక్కడ వస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా జ్యోతిష్యం చెప్పేటప్పుడు ఇటువంటి విషయాలు మీకు అంతా చెప్పాలి. కాబట్టి దీన్ని ఈ విధమైనటువంటి గ్రహస్థితి పరిశీలించి చూస్తే ఆదాయం 2, ఖర్చు 8. అంటే వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం ధనము ఖర్చు పెట్టేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని ఫస్ట్ ఇండికేషన్ ఒకటి వచ్చేసింది. ఇక రాజపూజ్యం 7, అవమానం 3. అంటే కొంత బెటర్ ఏంటంటే డబ్బు లేకపోయినప్పుడు కూడా ఈ సంవత్సరం వీళ్ళు సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారని చెప్పేసి ఒక ఇండికేషన్ ఇక్కడ. అంటే 7 నువ్వు మంచివాడివి అంటున్నారంటే ఒక 3 మాత్రం మంచివాడు కాదు అంటున్నారు. అంటే 4 మెజారిటీ ఉందిగా మనకి, కాబట్టి భయం లేదు. జన్మంలో గురు సంచారం వలన మాటికి జన్మతో దేహనాశాయ అని చెప్పేసి శాస్త్రం చెప్తాం, జ్యోతిష్ శాస్త్రం. జన్మరాశిలో గురువు కానీ, శని కానీ, రవి కానీ, కుజుడు కానీ వచ్చినప్పుడు సహజంగా అనారోగ్యం ఏర్పడుతుంది. ఏదో ఒక చికాకు. అనారోగ్యం అంటే భయపడేటువంటి అనారోగ్యం కాకపోయినప్పటికీ కూడా నిత్యం ఏదో ఒకటి మన పనులకు ఆటంకాలు ఏర్పడేట్టుగా చిన్న చిన్న
సమస్యలు వస్తూ ఉంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఏదో తెలియని భయం వెంటాడుతుంది. ఏదో అయిపోతుంది, ఏదో జరుగుతుందేమో, ఫలానా జరగబోతుందేమో అనేటువంటి టెన్షన్తో జీవనాన్ని గడపాల్సి వస్తుంది. స్థానచలన సూచనలు కనపడుతున్నాయి. అంటే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి ఖచ్చితంగా మీరున్న స్థానం నుంచి ట్రాన్స్ఫర్, లేదా మీరు ఇల్లు కట్టుకొని కూడా దూరంగా వెళ్ళిపోవచ్చు. స్థాన చలనం అంటే కేవలం ఉద్యోగ మార్పిడి అని కూడా అనుకోవచ్చు. ఈ ఇల్లు కట్టుకుని దూరంగా వెళ్ళిపోవచ్చు. ఉన్న ఉద్యోగం నుంచి ఇంకొక స్థానానికి దూరంగా వెళ్ళవలసి రావచ్చు. ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఏదో ఒక కారణం చేత ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. సమాజంలో అత్యున్నత స్థాయి ఉన్న రాజకీయ వ్యక్తులు కానీ, ప్రభుత్వ రంగంలో ఉన్న వ్యక్తులతో కానీ పరిచయాలు ఏర్పడి తద్వారా కొంత లాభాలు పొందుతారు. ఈ రాశి వారికి వీళ్ళు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా, ఉద్యోగ రంగంలో ఉన్నారా, వ్యాపార రంగంలో ఉన్నారా, రాజకీయ రంగంలో ఉన్నారా, వీళ్ళు ఏ రంగంలో ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క పై స్థాయి అధికారులతో, ఉద్యోగ రంగంలో అయితే అధికారులు, రాజకీయ రంగంలో అయితే ఉన్నత స్థాయి ఉన్నటువంటి రాజకీయ నాయకులు, వ్యాపార రంగంలో ఉంటే వాళ్ళకంటే సూపర్ హీరోస్ బిజినెస్ మెన్స్ ఉంటారు. వాళ్ళ పరిచయాలు ఏర్పడి, అంటే ఇంతకుముందున్న పరిచయాలు కాకుండా కొత్తగా పరిచయాలు ఏర్పడి వాళ్ళ ద్వారా ఈ సంవత్సరం వీళ్ళ కొంత ప్రయోజనాలు, లాభాలు పొందేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. భార్యాభర్తల మధ్య మాత్రం కొంత అన్యోన్యత విషయంలో మధ్యలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి వ్యాపార విషయంలో అధికమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఉన్నతాధికారుల యొక్క ఒత్తిడి మూలంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. సమయానికి ఆహార వ్యవహారములు ఉండవు. ఆహార వ్యవహారములు అంటే నిత్యము కూడా మీరు చేయవలసిన సమయానికి భోజనము, నిద్ర, వీటికి కొంత దూరం కావాల్సి వస్తుంది. చెప్పాను కదా మొదట్లోనే, సమాజంలో రాశిలో గురు సంచారం వలన అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. విదేశీ ప్రయత్నాలు కొంత ఆలస్యమైనా నెరవేరుతాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి కొంత ఆలస్యమైనా కూడా నెరవేరుతాయి. తొందరపాటుతో స్థిరాస్తులు విక్రయించే ఆలోచన చేయకూడదు. గతంలో చాలా రోజుల నుంచి మీరు ఒక స్థిరాస్తి అమ్మాలని చెప్పేసి అనుకుంటున్నారు. దాన్ని తొందరపడి అమ్మడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. దానివల్ల సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. రాజ్యస్థాన శని సంచారం వలన, అంటే దశమ స్థానంలో శని సంచారం చేస్తూ, ఆ శని మీ యొక్క రాశికి 12వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి, అట్లాగే మీ యొక్క 4వ స్థానాన్ని, మీ యొక్క 7వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి, దశమ స్థాన శని సంచారం వలన విపరీతమైనటువంటి పని చేయవలసి వస్తుంది. మీరు పని చేసినప్పటికీ కూడా కొంత ఆందోళన ఉంటుంది. అట్లాగే మీకు సరైనటువంటి గుర్తింపు కూడా రాదు. విపరీతమైన హార్డ్ వర్క్ చేయాలి, కానీ గుర్తింపు ఉండదు అక్కడ. ఎందుకంటే దశమ స్థానంలో శని అధికమైనటువంటి శ్రమకు కారకుడవుతున్నాడు. మీ రాశికి నవమ దశమాధిపతి కేంద్ర కోణాధిపతి అయినప్పటికీ కూడా దశమ స్థాన సంచారం వలన కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అట్లాగే జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి. ఆత్మీయులు, సోదరులు మరియు మిత్రవర్గం నుండి చక్కటి సహాయ సహకారాలు ఏర్పడి మీ యొక్క బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలతో గతంలో నిలిచిపోయినటువంటి కొన్ని కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కొంత ఆలస్యంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయంలో కనుక మీరు సరిగ్గా ఉండకపోయినట్లయితే ఏమవుతుందిలే, అది వస్తుంది కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ చేద్దాం, ఇది వస్తుంది కాబట్టి అక్కడ సరిదిద్దుకుందాం అనేటువంటి నిర్ణయం కనుక ఉన్నట్లయితే ముందుగా మీరు ఒక ప్లాన్ చేసుకొని పెట్టుకొని, ఆదాయం వస్తే ఇక్కడ చేద్దాం, ఈ ఆదాయం వస్తే అక్కడ చేద్దామని ఏదో మీ రచన చేసుకుంటారు, వ్యూహ రచన. అది కన్నా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నష్టపోతారు ఈ సంవత్సరం. జాగ్రత్తలు తీసుకోకపోతే ఆర్థిక విషయంలో చాలా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. గతంలో కంటే కొంత గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాహుకేతువుల స్థితుల వలన కొన్ని సమయాల్లో చక్కటి సౌఖ్యాలు అనుభవిస్తారు. సమస్యలు ఏర్పడినప్పుడు మీకంటే పెద్దవారిని కలిసి సాధ్యమైనంత వరకు వారి యొక్క సలహాలు పాటించటం వలన సమస్యల నుంచి గట్టెక్కుతారు. జనరల్గా వృషభ రాశి వారికి ఏంటంటే స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళు.
స్థిర నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకెవరేం చెప్పినా వినరు. వినకుండా నేను చేసేటువంటిది 100కి 100 పాళ్ళు కరెక్ట్గా ఉంటుంది, నా నిర్ణయం నిర్ణయమే కాబట్టి ఇంకెవరు చెప్పినా వినను అనేటువంటి తత్వం ఉంటుంది. ఆ తత్వాన్ని వదిలేసి మీరున్న రంగంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, స్వయం వృత్తి, రాజకీయ రంగంలో ఎక్కడన్నా ఉండండి, మీకంటే ఆ రంగంలో ఉన్న వారి యొక్క సలహాలు స్వీకరించండి. ఈ పని చేయాలనుకుంటున్నాను, ఈ పని చేస్తే దీనివల్ల కష్టమా, నష్టమా, సుఖమా, దుఃఖమా, లాభమా అని మీకు సలహా అడగండి. ఖచ్చితంగా వారి యొక్క సలహాల వలన మీకు ఈ సంవత్సరం నష్టపోకుండా కొంతవరకు లాభపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు సంబంధమైన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని దయచేసి వాయిదా వేసుకోండి. లేనట్లయితే మనసుకు సంతృప్తి కలిగించేటువంటి నిర్ణయం అయితే రాదు. శుభకార్యాల మూలంగా ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, వ్యవసాయ, స్వయం వృత్తి ఈ విధంగా ఏ రంగంలో ఉన్నవారైనప్పటికీ కూడా అకారణంగా తిప్పట. అంటే చిన్న పని కూడా త్రిప్పట అంటే ఏంటి? అసలు ఏది జనరల్గా ఏ పనైనా చేయాలంటే మనం తిరగాల్సిందే. మీకు అన్ని అనుకూలమైన పని కూడా 1కి 4 సార్లు ఖచ్చితంగా తిరగాల్సి వస్తుంది. రాసి పెట్టుకోండి, ఈ సంవత్సరం అందులో సందేహం లేదు. ప్రతి విషయానికి కూడా 10 సార్లు తిరగాల్సి వస్తుంది. అట్లాగే మీకు తెలియకుండా మీకు శత్రువులు ఏర్పడతారు. అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులని 2 రకాలుగా ఉంటారు శత్రువులు. అంతర్గత శత్రువులు అంటే ఎవరు? మనతో ఉంటూ మనం పెట్టినటువంటి అన్నీ కూడా లాభాలు తీసుకుంటూ మన వెనకాల గోతులు దేవమని అంతర్గత శత్రువులు అంటారు. మన వెనకాలే ఉంటారు. మళ్ళీ బహిర్గత శత్రువులు అంటే ఎవరు? మన ఎదురుగానే వచ్చి నేను అది చేస్తాను, నేను చేస్తాను, నేను కొట్టేస్తాను, నేను తిట్టేస్తాను నేను అని చెప్పేసి మనల్ని కొంతమంది బెదిరిస్తూ ఉంటారు. వాళ్ళని బహిర్గత శత్రువులు అంటారు. కాబట్టి తెలియకుండా శత్రువులు అంటే వీళ్ళని అంతర్గత శత్రువులు. ఇప్పుడు మన దగ్గరే ఉంటారు. మనం ఒక రంగంలో ఉన్నాం, వ్యాపార రంగంలో. మన దగ్గర వ్యాపారంలో ఉండేటువంటి మెళకువలు అంటే టెక్నిక్స్ అని నేర్చుకుంటారు. తర్వాత మనల్ని మోసం చేసి వెళ్ళిపోతారు. అది ఎప్పుడు మనకి వాళ్ళు అంతర్గత శత్రువులే కదా. బహిర్గత శత్రువులు అయితే నువ్వేం చేసావు నేను కూడా చేసి చూపిస్తా అని చెప్పి మనం డైరెక్ట్ చెప్పేస్తారు. వాళ్ళతో ఇబ్బంది లేదు ఎప్పుడు. కాబట్టి మీకు రహస్యంగా శత్రువులు ఉంటారట ఈ సంవత్సరం. వాహనాల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. శని వాహన స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు కానీ, వాహనాలు అమ్మడం కానీ, లేదా ప్రయాణం చేసే ఎవరికైనా మీ వాహనం ఇచ్చినా కానీ, ఒకసారి దాదాపుగా ఒక 25 సంవత్సరాల క్రితం నాకు జరిగిన విషయం చెప్తున్నా. నేను ఊరికి వెళ్ళాను. ఊరికి వెళ్తూ మా ఫ్రెండ్కి బండి ఇచ్చి వెళ్ళాను. అతను ఏం చేశాడంటే ఆ బండి తీసుకుని వెళ్ళి కొంపల్లి దగ్గర పోలీసులు పట్టుకున్నారు. అతను కాదు కదా బండి, పట్టుకున్నారు. తీసుకొచ్చి సరే వాళ్ళకి ఏదో చెప్పాడు, తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టేశాడు. కొద్ది రోజుల తర్వాత నాకు నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ వచ్చిన టైంలో ఆ డేట్లో చూస్తే నేను అసలు ఊరిలో లేను. ఆ కొంపల్లి దగ్గర పట్టుకున్నారు బండి. అంటే ఎవరు నష్టపోయినారు? నా బండే. నేను వెళ్తూ నాకు చెప్పలే మా ఫ్రెండు, నన్ను పోలీసులు పట్టుకున్నారని చెప్పలే. తర్వాత ఒకసారి కనపడితే ఏంటి ఈ పరిస్థితి అని చెప్పేసి అంటే, అవును ఆ రోజులు నేను తాగి బండి నడుపుతున్నాను, నన్ను పట్టుకున్నారని చెప్పాడు. అంటే వాహనం వలన మనం వాహనం మీద ఉంటేనే తప్పు, ప్రమాదం జరుగుతుంది అనుకోకూడదు. వాహనం వలన ఇబ్బందులు అంటే అది ఏదో ఒక రకంగా, లేదు మీరు ఏదైనా ఎమర్జెన్సీ పని మీద వెళ్తున్నారు, మధ్యలో ఎక్కడికి ధన్మన్ ఆగిపోవచ్చు బండి, అది కూడా ఇబ్బందే కదా. కాబట్టి వాహనం వలన నష్టము, ప్రమాదము, కష్టం అంటే అది ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. చేసే వృత్తిలో కూడా మానసికంగా సంతృప్తి ఉండదు. మీరు ఏదైతే చేస్తున్నారో విపరీతమైన హార్డ్ వర్క్ చేస్తున్నాం కానీ ఫలితం రావట్లేదు కదా, ఎందుకు ఇట్లా ఉంటుంది, ఏకాకి కంచి గరుడ సేవ అని చెప్పేసి అంటుంటారు. అలా ఉంటుంది ఈ సంవత్సరం. అనువంశిక ఆస్తులు సంక్రమించే అవకాశం ఉంది. అనువంశికంగా అంటే మన పెద్దల నుంచి రావాల్సిన ఆస్తుల కోసం మీరు ఏదైతే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారో అవి ఈ సంవత్సరం మీరు పొందుతారని చెప్పడంలో వాటి కోసం ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో సఫలీకృతమై మీ పెద్దలు అంగీకరించి మీకు ఆస్తులు ఇచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సంతాన విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడి తద్వారా కొంత మానసిక ఆందోళన కూడా ఏర్పడుతుంది. మీకున్నటువంటి సంతాన విషయంలో వృషభ రాశికి పంచమంలో కేతువు సంచారం చేస్తూ ఏకాదశంలో ఉన్నటువంటి రాహు చూస్తూ ఉండడం వలన ఏదో చిన్న చిన్న తప్పులు చేస్తారు మీ పిల్లలు, లేదా
వాళ్ళకి ఎక్కడైనా ఉద్యోగం రాకపోవడమో, లేదా వాళ్ళ చదువులో ఇబ్బంది పెట్టడమో, లేదా వాళ్ళు అనుకున్న కాలేజీలో వాళ్ళకి ప్రవేశం రాకపోవడమో, ఏదో ఒకటి చేసి ఆ పిల్లలకి అసంతృప్తి గురి కావడం వల్ల దాని వలన మీరు కొంత టెన్షన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ విషయంలో కానీ, విద్య విషయంలో కానీ విదేశాలు వెళ్ళే సూచనలు కనపడుతున్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉంటారో చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు విదేశాలు వెళ్ళి చదువుకోవాలని. వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం ప్రయత్నం చేయండి, తప్పనిసరిగా విదేశాలు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ విషయం, ఉద్యోగస్తులు కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు కదా, వాళ్ళకు కూడా విదేశీయాన యోగం ఉన్నది. ఆధ్యాత్మికమైన సంబంధ కార్యక్రమం చేపట్టి దాన్ని విజయవంతం చేస్తారు. ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం చేయాలనుకుంటున్నారు మీరు, ఏదో వెంకటేశ్వరం కళ్యాణమో, శివ కళ్యాణమో, మీ ఇంట్లో ఏదో పెద్ద హోమమో, లేకపోతే మీరు ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం తలపెట్టి ఒక స్వామీజీ అనుగ్రహంతో పెద్ద కార్యక్రమం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అది ఈ సంవత్సరం తప్పనిసరిగా పూర్తి చేస్తారు. భూ సంబంధిత విషయాల్లో కానీ, మధ్యవర్తిత విషయాల్లో కానీ, ప్రభుత్వ లావాదేవీలు చేసేటువంటి వారికి కానీ ఈ సంవత్సరం చక్కగా అనుకూలవంతమైనటువంటి కాలము. గృహ నిర్మాణం చేయడం కానీ, లేదా గృహ నిర్మాణం చేసినటువంటి కట్టినట్టు ఇల్లు కొనేటువంటి అవకాశం కూడా మీకు ఈ సంవత్సరం, అటువంటి ఆలోచన ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం చక్కగా కలిసి వస్తుంది. విలాసవంతమైన జీవనానికి దూరంగా ఉండాలి. మొట్టమొదటే చెప్పాను నేను, ఈ సంవత్సరం అయినా జనరల్గా సహజంగా వృషభ రాశి లక్షణం ఏంటంటే, ఈ రాశి వారికి చంద్రుడు ఇక్కడ ఉచ్చస్థితిలో పడతాడు. రోహిణి నక్షత్రంలో చంద్రుడు ఉన్నట్లయితే ఇంకా దీనికి బాగా ఎక్కువగా ఆకర్షణ గురవుతూ ఉంటారు. రోహిణి నక్షత్రంలో కృష్ణ పరమాత్మ జనించారు. చూడండి, కృష్ణ పరమాత్మను చూడండి, మీరు ఎక్కడైనా ఆయన విగ్రహం కానీ ఆయన ఫోటో కానీ చూడగానే దండం పెట్టాలన్నంతగా ఆకర్షణీయమైన రూపం కనపడుతూ ఉంటుంది ఆయనకి. కాబట్టి విలాసవంతమైన జీవితం, లగ్జరీ లైఫ్కి ఈ సంవత్సరం దూరంగా ఉండాలి. విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. డబ్బులు, డాక్యుమెంట్స్, బంగారము, వెండి. ఈ కాలాన్ని బట్టి చెప్పాలంటే లేటెస్ట్గా టెక్నాలజీ బట్టి చెప్పాలంటే సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఏవో ఉంటాయి కదా, అటువంటివి జాగ్రత్తగా ఉంచుకోండి. ఉన్నటువంటి స్థానం వదిలేసి నూతన ప్రదేశాల్లో కొద్ది కాలం ఉండవలసి రావడం వలన అక్కడ ఎదురయ్యేటువంటి సమస్యలు కూడా సిద్ధంగా ఉండాలి. అంటే మీరున్న స్థానం వదిలేసి వేరే స్థానంలో కొద్ది రోజులు ఉండాల్సి వస్తుంది. అది ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు. ఏదో ఒక రకంగా ఉన్న స్థానం వదిలేసి కొద్ది కాలం భార్యాపిల్లలకు దూరంగా ఉండాల్సి వచ్చేసరికి అక్కడ ఉండే పరిస్థితులు ఎదుర్కోవడానికి మనసుని సరిదిద్దుకోవాలి మీరు. ఏదేమైనప్పటికీ ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమైన ఫలితాలే కనపడుతున్నాయి. చూస్తే చాలా మధ్యస్థమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా మంచి ఉత్తమమైన ఫలితాలు పొందాలి అని చెప్పేసి అనుకుంటే రాఘవేంద్ర స్వామి వారిని కానీ, దత్తాత్రేయ స్వామి వారిని కానీ, రాఘవేంద్ర స్వామి మనకు మంత్రాలయంలో ఉన్నారు స్వామివారు, లేదంటే దత్తాత్రేయ స్వామి వారు కావాలంటే గాణగాపూర్ వెళ్ళొచ్చు, అక్కడ కూడా దర్శనం చేస్తారు. చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, మీరేంటండి అన్ని దూరంగా ఉండే క్షేత్రాలన్నీ చెప్తారు, అవన్నీ చేయడం కష్టం కదని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. చాలాసార్లు ప్రశ్నించారు. దాని పేరే పుణ్యక్షేత్రము. అంటే పుణ్యాన్ని ఇచ్చేటువంటి క్షేత్రం. మనలో ఉన్నటువంటి దోషాలన్నీ పోగొట్టి అక్కడ వెళ్ళి ఒక అర్చన చేసుకోవడమో, ఒక అభిషేకం చేసుకోవడమో, ఒక హోమం చేసుకోవడమో, లేదా స్వామివారి దర్శనం చేసుకోవడమో, లేదా ఇంకా వీలైతే ఒకరోజు రాత్రి అక్కడ ఆయన సన్నిధిలో నిద్రించి రావడమో చేస్తే మనలో ఉన్నటువంటి జాఢ్యము, మన శరీరంలో, మన మనస్సులో ఉన్నట్టు జాఢ్యము, మన శరీరంలో ఉన్న కొన్ని రోగాలు, అక్కడ కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ మనం చెప్పుకోవాలంటే. అక్కడ వాటి వల్ల పోయి రావడం వల్ల మన మనస్సులో, మన శరీరంలో అనేక రకాల మార్పులు వచ్చి ఉత్తేజవంతితమై ఉత్తేజాన్ని పొంది ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొనడం వలన అన్ని కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అందుకే పుణ్యక్షేత్రాలు పూర్వకాలంలో పెద్దలందరూ కూడా మానవులకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు చేయమని చెప్పారు. తీర్థయాత్రలు అంటే మనం ఇక్కడి నుంచి కర్ణ మంత్రాలయం వెళ్ళాలి, ఈ మధ్యలో ఏదో కృష్ణా నది వస్తుంది, దాన్ని స్నానం చేయాలి, ఆ నది ఒడ్డున దేవుడికి నమస్కారం చేసుకోవాలి, అక్కడ ఇప్పుడు నిద్రించాలి. అంటే పూర్వకాలంలో అంతా కూడా నడకతోటే వెళ్ళేవాళ్ళు. అట్లా పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటూ వెళ్ళడం వలన నదీ స్నానం వల్ల కొన్ని దోషాలు పోతాయి, స్వామివారి దర్శనం వల్ల కొన్ని దోషాలు పోతాయి. అందువల్ల ఇట్లా దూరంగా ఉన్న పుణ్యక్షేత్రాలు వెళ్ళమని చెప్పడంలో అంతర్గత రహస్యం ఇదే. దర్శనం చేసుకోవాలి. ప్రతి శనివారం రోజు మీకు దగ్గరలో ఉన్నట్టు విష్ణుమూర్తి దేవాలయం, విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి వారు కావచ్చు, రామచంద్ర స్వామి కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, కృష్ణ భగవానుడు కావచ్చు, దర్శనం చేసుకోండి. రావి చెట్టు ప్రదక్షిణాలు చేయండి.
రావి చెట్టు గురించి చెప్పుకోవాలంటే అదొక ఎపిసోడ్ అవుతుంది, మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. రావి చెట్టుకి ప్రదర్శనలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది. ఒక ఔదుంబర వృక్షాన్ని నాటి దాన్ని సంరక్షించండి. ఔదుంబర వృక్షం అంటే ఏంటి? మేడి చెట్టు. దాన్ని నాటండి. ఎక్కడైనా ఒక దేవాలయంలో కానీ ఒక నదీ ఒడ్డును కానీ నాటి అది పెరిగేంత వరకు దాని రక్షణ తీసుకోండి. మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దత్తాత్రేయ స్వరూపం అది. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం, త్రిగుణాత్మకమైనటువంటి వాడు ఆయన. అందువల్ల ఆ చెట్టు ఎవరైనా ఏ చెట్టు అయినా నాటండి. శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక చెట్టు నాటది మీ ఇంట్లో నాటినా సరే. జనరల్గా ఏంటంటే మన ఇళ్లలో పెద్ద పెద్ద చెట్లు పెంచుకుంటే మనకు ఒక భయము, ఆందోళన, మొట్టమొదట అనుమానం. ఈ చెట్టు పెంచుకుంటే ఏమవుతుందో, ఆ చెట్టు ఉండొచ్చా ఉండకూడదా, దానివల్ల కష్టమా నష్టమా, అది వాస్తు దోషమా, అది ఎటు పక్కన పెట్టాలి, ఉత్తరంలో పెట్టాలా, నైరుతిలో పెట్టాలి, ఇవన్నీ ప్రశ్నలు మళ్ళీ రోజు మమ్మల్ని అడుగుతూ ఉంటారు అందరూ. మీరు చెట్టు నాటండి. ఒక చెట్టు నాటడం ద్వారా ఇందులో మర్రి, మామిడి, మేడి, రావి, జువ్వి వీటన్నిటినీ కూడా పంచపల్లవములు అంటారు, దేవతా వృక్షములు అంటారు వీటిని. ఈ వృక్షాలు నాటిన వారు అది పెరిగి పెద్దయిన తర్వాత వర్షాకాలం వస్తుంది మనకి. వర్షాకాలం వచ్చినప్పుడు ఆ వర్షం పడినప్పుడు ఆ వర్ష బిందువులు ఆ చెట్టు యొక్క కొమ్మల మీద, ఆకుల మీద పడి ఒక్కొక్క నీటి బిందువు కింద పడుతూ ఉంటే చనిపోయిన పెద్దలు సంతోషించి వాళ్ళు స్వర్గానికి వెళ్తారట. ఈ యుగమే కాదు, ఏ యుగంలో అయినప్పటికీ కూడా ఎవరైతే పెద్దలను సంతృప్తి పరుస్తారో వాళ్ళ జీవితంలో అన్ని విజయాలే, వాళ్ళ కుటుంబంలో అన్ని సుఖాలే ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది అనుభవపూర్వకంగా నేను చెప్తున్నది, పెద్దలు చెప్తున్నాను, శాస్త్రం చెప్పిందే చెప్తున్నాను. ఇందులో నా సొంత అభూత కల్పన ఏది లేదు. మీరు ఏ చెట్టైనా నాటండి. ఇది అందులో దేవతా వృక్షం మేడి చెట్టు. ఆ చెట్టు చుట్టూ తర్వాత మీరు నాటుతారు, సంరక్షిస్తారు, వచ్చేస్తారు. దాని చుట్టూ కొంతమంది ప్రదర్శన చేస్తారు. ఆ పుణ్యం మీకే కదా. దానికి పూజ చేస్తారు, ఆ పుణ్యం మీకే కదా. మీకు 1,00,000 రూపాయలు మీ దగ్గర ఉంటాయి, తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తారు. ప్రతి నెలకు 1,000 రూపాయలు వడ్డీ వస్తుంది. మీరు తీసుకుంటారా, పక్కన వాళ్ళకి ఇస్తారా? మీరే తీసుకుంటారు కదా. ఆ లక్ష ఇంకో 2 లక్షలు అయింది, ఇంకొక 1,000 రూపాయలు వస్తాయి. ఇంకో 3 లక్షలు అయింది, ఇంకో 1,000 రూపాయలు వస్తాయి. ఆ చెట్టు ఎలా పెరుగుతుందో అలా మీ వంశవృద్ధి జరుగుతుంది. ఆ పుణ్యఫలం వలన మీ జీవితంలో మీకు తిరుగు లేకుండా ఉంటుంది. ఈ సంవత్సరం మీ రాశిలో గురు సంచారం చేస్తున్నారు కాబట్టి గురువుకు సంబంధించిన చెట్టు మేడి చెట్టు, ఔదుంబర వృక్షం అంటారు దాన్ని. చెట్టు నాటండి, దాన్ని సంరక్షించండి, నాటి వదిలేయకండి, దాన్ని సంరక్షించండి. చెట్టు కొద్ది రోజులు సంరక్షించండి. కొంచెం ఏముంది, చిన్న ఫెన్సింగ్ వేయడం, కొంచెం నీళ్లు వేయడం రోజు, తప్పనిసరిగా అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు. సంపూర్ణం.